హాయ్ అందరికీ. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలండి. మేమైతే రాఖీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. సో మా మమ్మీ వాళ్ళు ఊర్లో ఉంటారు, మా అన్నయ్య వాళ్ళు వరంగల్లో ఉంటారు. సో ఇంకా మేము ముగ్గురం ఇక అన్నయ్య ఫోన్ చేసి వరంగల్కి వచ్చేయండి అని అన్నారు. కానీ ఇక మేము వరంగల్కి వచ్చేస్తే మా మమ్మీ కూడా ఇక మేము ఫోన్ చేసి మమ్మీ నువ్వు కూడా అన్నయ్య దగ్గరకు వచ్చేయి అంటే వచ్చేస్తుంది. కానీ మా నాన్న రాలేడండి. ఎందుకంటే మాకు ఇంటి దగ్గర మేకలు, బర్రెలు, ఇంకా ఆవులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా నాన్న వచ్చేస్తే వాటిని ఎవరు చూసుకుంటారు అని నాన్న అయితే రాలేరు. సో ఇక అందుకనేసి ఇక మేము ముగ్గురం ఏమని ఇక మా పెద్దక్క, నేను, మా నడిపక్క మేము ముగ్గురం ఏమనుకున్నామంటే ఇంకా మమ్మీ వచ్చేస్తుంది కానీ నాన్న రాలేడు కదా, సో మనమే ఇంకా ఊరికి వెళ్ళిపోదామంటే ఇక నేను హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్ళేసరికి నైట్ అయిందండి. మేము 4 o'clock ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. సో వరంగల్కి వెళ్ళేసరికి 7:30 అయిపోయింది. ఆ రోజు కొంచెం ట్రైన్ లేట్ ఉండే. సో 7:30 అయిపోయింది కదా, ఇంకా ఊరికి ఏం వెళ్తా అని నీకు ఫోన్ చేసిన ఇట్లా వరంగల్లో వచ్చినా అని అంటే, సరే నా దగ్గరకు వచ్చి నువ్వు పొద్దున వెళ్ళిపోదాం మనం రాఖీ కదా అంటే, సరే అని ఇక నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయినా అనమాట. అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాక ఏమైంది అంటే అన్నయ్యకి ఆ రోజు సర్జరీస్ ఉండే. సో సర్జరీ ఉండడం వల్ల ఇక మధ్యాహ్నం వరకు బయలుదేరిపోదాం అని అంటే సరే అనుకున్నాం. కానీ ఆ రోజు లేట్ అయ్యి అన్నయ్య వచ్చేసరికి టైం ఏమో 7:30 అలా అయిపోయింది. అదే ఇంటికి వచ్చేసరికి ఇంకా మేము అక్కడ నుండి వరంగల్ నుండి బయలుదేరి ఊరికి వెళ్ళేసరికి 8:40 అట్లా అయిపోయింది అనమాట. 1 hour అవుతుంది మా జర్నీ. సో ఇంకా నేను ముందుగానే కట్టేద్దాం అనుకున్నా, అక్కడ అన్నయ్య దగ్గరే ఉన్నా కదా కట్టేద్దామంటే ఇంకా మా పెద్దకే ఫీల్ అయిపోతుంది అనమాట. సో నేను పెద్దదాన్ని కదా నేనే కడతా, ఆల్రెడీ నాకు ఫోన్ చేసి చెప్పింది తను, నువ్వు అక్కడ ఉన్నావు కదా అన్నయ్య దగ్గర ఉన్నావు, నువ్వు కట్టేసేవు, ఏమొద్దు నువ్వు ఇంటి దగ్గరికే వచ్చేయి, ఇక మేము కూడా ఇంటి దగ్గరే వస్తున్నాం కదా, ఇంటి దగ్గరే అందరం దిగుదాం, ఫొటోస్ దిగుదాం, రాఖీ కడదాం అని ఇక చెప్తుంది. ఇక నాకు అర్థమైంది, సర్లే అక్క నేనేం కట్టేయను లేవే, ఇంటి దగ్గరికే వచ్చి కట్టేస్తా, మీరు కట్టినాకనే కడతా, నేను కడతా అన్న. ఇంకా అన్న అంటాడు కదా, పెద్ద అక్క ఉంది కదా, అక్క కట్టినాకనే కడుదులే అన్నట్టు అంటారు అన్న ఎప్పుడు. సో నేనేం కట్టట్లేనే అని అంటే ఇంకా తర్వాత లేట్ అయిపోయేసరికి ఇంకా ఏమంటున్నారు తర్వాత, నువ్వన్నా కట్టకపోయినావు, టైం ఏమో అవుతుంది, 9 కావస్తుంది, 9 దాటకూడదు అంట. ఇక హడావిడి చేస్తున్నారు అనమాట. మేము వచ్చినా అయిపోవు వరంగల్కి కట్టేసి ఇటు వచ్చేవాళ్ళమని ఇక అప్పుడు అంటుళ్ళు. ఇక మేము ఫోన్ చేసి ఇక్కడే వచ్చేసి అని ఏమన్నారంటే, మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోండి తొందరగా అయిపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము, మీకు ఏం కావాలో తీసుకోండి అని అన్నారు. ఇక నేను పెద్దక్కకు ఫోన్ చేసి, అక్క ఇట్లా షాపింగ్ చేసుకో అన్నారు కదా అన్న, వచ్చేయండి మరి షాపింగ్ చేసుకుందాం అంటే, నాకు చేతనైతే లేదని పెద్దక్క. సెకండ్ అక్క ఏమో నాకు ఇక నేను మొన్నటి నుండి తిరుగుతూనే ఉన్నా, నాకు చేతనైతే లేదు అని ఆమె. ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళి నేనేం షాపింగ్ చేస్తా అని మామూలుగా చౌరస్తాలో అయితే షాపింగ్ చేసిన అనమాట. చిన్నగా చేసుకొని ఇంకా మా సెకండ్ అక్కయ్య అయితే అన్నకి వెండి బ్రాస్లెట్ పెట్టింది. సో ఇక గోల్డ్ పెట్టే అంత అది లేదు కదా, సో 1 lakh ఉంది కదా గోల్డ్ అనేసి వెండిది పెట్టింది. సో నేను కూడా జయవాలుకాస్కి వెళ్ళిన, కానీ అక్కడ ప్రైస్ ఏమో 1.5 తులాకి వెండికే 1.5 తులాకి 3,000 అంటున్నారు, ప్లాటినం కోటింగ్ అంట. సో ఇక ఎందుకులే మామూలుగా అక్క చేపించిన దగ్గరే నేను చేయించుకుంటా, మామూలు షాప్లో అయితేనే తక్కువ ఉంటుంది అని ఇక అక్క అంటే సరే. ఇక ఫోన్ చేసి వీడియో కాల్ చేసిన అనమాట జయవాలుకాస్ నుండి. ఫోటో తీసుకునే ఆప్షన్ కూడా లేదనమాట. సో వీడియో కాల్ చేసి అక్క నేను ఇది తీసుకోనా మరి అంటే, అదేం బాగుంది బార్లే అని అన్నారు. సో అలా ఇక మా రాఖీ అయితే చాలా బాగా జరిగిందనమాట. సో నా చిట్టి తల్లి కూడా వాళ్ళ అన్నయ్యలకి ఫస్ట్ టైం రాఖీ కట్టింది. సో దానికి 2.5 years కదా. సో మా అక్క కొడుకులకైతే రాఖీ కట్టింది ఫస్ట్ టైము. ఆమె బొట్టు పెట్టు అనగానే చాలా బాగా బొట్టు పెట్టేస్తుంది, స్వీట్ పెట్టేస్తుంది ఇలా కట్టినట్టు. ఇంకా దానికి కట్ట రాకపోయినా ఇట్లా కట్టినట్టు చేయి పట్టుకొని ఇట్లా ఊపేస్తుంది అనమాట. సో నా చిట్టి తల్లి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయిందనమాట.
ఇంకా రాఖీ అయిపోయాక అందరు తినేసి పడుకునేసరికి 1 అయింది. మళ్ళీ నెక్స్ట్ డే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మళ్ళీ నెక్స్ట్ డే హైదరాబాద్కి వచ్చేసిన. ఇలా అయిందనమాట ఈసారి రాఖీ హడావిడి. సో మీకు ఎంతమందికి జర్నీ, సో మా అన్నయ్య కంటే మా అక్క పెద్ద ఆమె కాబట్టి మా అన్నయ్య ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు అక్క దగ్గర. సో తర్వాత మేము చిన్నోళ్ళం కదా, చిన్నోళ్ళమైనా నేను తీసుకుంటా ఏం కాదు అని అంటుండు. కాదు అన్న, మేము చిన్నోళ్ళం కదా, సో నువ్వే నీకు మేమే తీసుకుంటాం అనేసి ఇలా అయిపోయింది. బాయ్. నచ్చితే లైక్ చేయండి.